జయ జగదంబే. మొట్టమొదట ఒక మాట చెప్పాలి. కిందటి వీడియోలో నేను శారదాంబ సమేత చంద్రమౌళి శ్రీస్వామి అంటారు అక్కడ అన్నాను. నేను ఇందులో అంటే మనం అనుకునే వరుసల్లో అలా ఉండదు అని చెప్పడంలో భాగంగా. కానీ శారదాంబ వేరు, చంద్రమౌళి శ్రీస్వామి వేరు ఉంటుందండి అని అనిల్ కుమార్ గారు నన్ను కరెక్ట్ చేశారు. ఐ థ్యాంక్డ్ హిమ్ ఫర్ దట్. అండ్ ఎస్, అది త్రిపుర సుందరి సమేత చంద్రమౌళి స్థుతి వేరే ఉంటుంది. ఈవిడికి సాక్షాత్తు స్వయం పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరిగా, వాడికి మళ్ళీ ఇంకొక ఏమనాలి దాన్ని, స్వామి ఉన్నట్టుగా ఉండదు అని ఒక చోట సైట్లో చదివాను నేను. సో ఐ స్టాండ్ కరెక్టెడ్ అండ్ ఐ థ్యాంక్ మిస్టర్ అనిల్ కుమార్ ఫర్ దిస్. తర్వాత రవీంద్ర గారు ఒక ప్రశ్న వేశారు. మీ మాటలు చాలామంది వింటారు కదా, మీరు వంకాయని చంపినప్పుడు హింసే, ఒక జంతువుని చంపినప్పుడు హింసే, ఏ స్థాయిలో హింసని తేల్చేస్తే ఒకే సమానం అన్నట్టుగా అర్థం వస్తే హింస పెరిగిపోతుంది కదా. నా మాట విని హింస పెరిగిపోతుందా అండి రవీంద్ర గారు? చూడగలిగేటువంటి శక్తి ఉన్న వాళ్ళకి వంకాయ యొక్క హింస కూడా తెలుస్తుందండి. అయితే ఎక్కడో కంచి పరమాచార్య లాంటి వాళ్ళు ఎవరో దాన్ని మహాత్ములు, బయటికి తెలిసే వాళ్ళలో బహిరంగంగా ఉండే మహాత్ములు అలాంటి వాళ్ళు ఎవరికో గుర్తిస్తారు అది. అంతే తప్ప హింస లేకపోవడం ఉండదు, మొదటి విషయం. 2, వేదంలో మీకు ఐడియా ఉండే ఉంటుందేమో, వేదం యజ్ఞాన్ని సమర్థిస్తుంది. యజ్ఞంలో జరిగేటువంటి బలిని హింస కాదు అని సాక్షాత్తు పరమాచార్య కూడా చెప్పారు ఏమండి. కాబట్టి పరమాచార్య వారు చెప్పారు కాబట్టి యజ్ఞంలో హింస కాదని అందరూ ఒక యజ్ఞం ఒకటి సృష్టించుకుని ఈవేళ యజ్ఞం చేద్దాం అని ఆ పేరెట్టుకుని బలి వేసేస్తున్నారండి మేకల్ని. వేరు కదా సార్ అలాగా. పోని మీరు నన్ను ఆ కేంద్ర బిందువుగా చెప్పారు కాబట్టి చెప్తున్నాను. నేను అందులో ఏ వీడియో మీరు రిఫర్ చేస్తున్నారో ఆ వీడియోలో సినిమా నటుల గురించి చెప్పాను నేను. దసరాల ముందు కొందరు సినిమా నటులు వచ్చి ఆ మూగజీవులు బలి వేస్తుంటే మీకు బాధ అయ్యేదా అని అడిగారు. వాళ్ళందరూ మాంసభుక్కులే. అమ్మవారికి బలి వేయకపోతే, అది గ్రామదేవతలకి ఒక కలకత్తాలో చోట కాళీ, కామాఖ్య చోట కాళీ, అలాంటి చెక్కడ బళ్ళు జరుగుతాయి. మామూలుగా అందరు అమ్మవారి గుళ్ళలోనూ బలి ఏం వేరు, ఒక గ్రామదేవతల గుళ్ళో బలిస్తారు. సరే, అక్కడ ఈ సినిమా యాక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ నేను అది హింస అండి అని చెప్పడం వల్ల ఆపేస్తారండి? మనం తినడానికైతే హింస కాదా, పర్వాలేదా? అమ్మవారి పేరు చెప్తే హింస ఏమైనా న్యాయంగా ఉందండి? మీరు గొప్పవాళ్ళు, మీరు చెప్తే వింటే ఎంత వ్యంగ్యంగా అన్నారో మీ భావనదో నాకు తెలియదు. కానీ బలి ఇవ్వడం వల్ల ఆ జీవికి ఎటువంటి ఉత్థానం వస్తుందో కూడా చెప్పాను నేను. మామూలుగా కోసు తింటే అది రాదండి, రెండో ఒకటి కాదు కదా. దయచేసి ఒకసారి నా వీడియో మళ్ళీ మీరు ఆశాంతం వినండి. నేను హింసని సమర్థించాను లేదా అక్కడ విషయాన్ని వివరించాను మీకు కూడా అర్థమవుతుంది ఏమండి. తర్వాత చెన్నూరి ప్రసాద్ గారు అనుకుంటారు అడిగారు, కర్మదేవతలు మనం కనుక పశ్చాత్తాపం చెందితే కర్మని తగ్గిస్తారా?
దానివల్ల ఎక్కడ కర్మక్షయం అవుతుందని ఎక్కడ వెళ్ళలేదండి, నేను వెళ్ళలేదు. కాకపోతే తప్పకుండా దాని యొక్క శిక్ష పల్చనవుతుందని విన్నాను. ఇంకొకటి కూడా జరుగుతుందండి, ఎప్పుడైతే మనం దాని యందు పశ్చాత్తాపం పొందామో ఆ శిక్ష పొందేటప్పుడు కూడా మనకి దాని యందు అంతటి దుఃఖం కలగదు. మీరు అనొచ్చు, ఇప్పుడు పశ్చాత్తాపం పొందుతాను ఈ జన్మలో, వచ్చే జన్మలో ఎప్పుడో దాని కర్మ ఉంటుంది, కర్మ యొక్క అనుభవం అప్పుడు తెలియదు కదా, జీవుడికి తెలుస్తుందండి. శరీరగతమైన దుఃఖం ఉన్నప్పటికీ కూడా జీవుడికి తప్పకుండా తెలుస్తుంది దేనికి తన శరీరం ఆ శిక్ష అనుభవిస్తోంది అని. కాకపోతే తప్పకుండా పల్చన మాత్రం అవుతుంది, కర్మ శాంతం పోవడం నాకు తెలిసి జరగదు. ఎప్పుడైనా సరే మహాత్ములు చెప్పేది కూడా ఏమిటంటే, పశ్చాత్తాపానికి అర్థం ఇంక ఎప్పుడూ ఆ దుష్కర్మ మన వల్ల జరగదు అనేటువంటి స్థితి. ఊరికే పశ్చాత్తాపం, ఈవేళ బాధపడతాం మళ్ళీ రేపు పొద్దున ఇంకోటి జరుగుతుంది, కుదరదు. ఒక తప్పు పట్ల పశ్చాత్తప్తులమైతే ధర్మిలా ఇంకెప్పుడు ఎప్పుడూ ఆ తప్పు చేయకూడదు జీవితంలో. అప్పుడు తప్పకుండా దానికి కొంత మన భాషలో చెప్పాలంటే రిబేట్ ఉంటుంది. ఇంగ్లీష్లో రిమిటెన్స్ అంటారు, మన దాంట్లో కాస్త కర్మ పలతన పడ్డం అంటారు. కాబట్టి పూర్తిగా కర్మ పోవడం ఖచ్చితంగా ఉండదు. మీ సందేహాన్ని చెప్పగలిగానే అనుకుంటాను నేను. తర్వాత సరిత గారు కావాలి అడిగారు, సావిత్రీదేవి, సతీ సావిత్రి మనం ఎవరిని అంటామో ఆవిడ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ప్రకృతి నియమానికి విరుద్ధంగా తన భర్త ప్రాణాన్ని దక్కించుకుంది కనుక తర్వాత ధర్మిలా 3 జన్మల్లో మహాసౌందర్యవతిగా పుట్టి వైధవ్యాన్ని పొంది ఆ కర్మని అనుభవించింది అని పత్రి గారు చెప్పారు అన్నారు. ఆయన కోట్ చేశారు ఆవిడ. నాకు నిజంగా అంతర్లోకాలకి వెళ్ళేది కనుక్కునేటువంటి నాకు తెలియదు, కానీ నాకు ఈ మహర్షి చెప్పారు. అవును, జరిగిన మాట వాస్తవం. అయితే దానికి ఇంకా వివరాలు ఏమున్నాయంటే, మిగతా వివరాలు ఎలా ఉన్నాయంటే, ఒకానొక డివైన్ ప్రక్రియలో భాగంగా, దివ్య ప్రక్రియలో భాగంగా పరమేశ్వరే సావిత్రీదేవిని భూమి మీదకి పంపించిందని. అంటే మరి మనం సావిత్రిది యోగా జర్నీ అని చెప్పేసి మీనెవరు సివివి గారు కూడా రిఫర్ చేస్తారు. సివి గారు కాదు, మన తాతగారు ఉంటారు కదా, కొత్త రామకోట తాతగారు రాశారు. ఆయన పేరేంటి, ఒక్క క్షణం, లెట్ మీ జస్ట్ రికాల్ ద నేమ్. అరవింద్ ఘోష్, అరవిందులు అంటాం కదా, ఆయన రాశారు. ఆయన అమ్మవారి యొక్క రూపంగానే చెప్తారు ఆయన. అయితే అమ్మవారి యొక్క అతి చిన్న అంశ, బాగా చిన్న అంశ, డైరెక్ట్గా అవతారం అని చెప్పలేము. ఇది మహర్షి యొక్క డీటెయిల్స్ ఇవి చెప్పినవి. ఒక అంశ నిజం, ఆవిడ్ని ఆ పని మీదే కింద పంపించారు. అప్పుడు ఏం జరిగింది అంటే, వివరాలు ఎంతవరకు చెప్పచ్చు అంటే, యముడితో సంబంధించినటువంటి ఒక వర్షుడేసే ఒక రూట్ ఓపెన్ అయింది, ఒక స్పిరిచువల్ పాత్వే. ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పలేదు, ఆ డీటెయిల్స్ వదిలేనన్న, ఒక్కటే తెలుసుకో, యముడికి సంబంధించిన ఒక స్పిరిచువల్ పాత్వే ఒకటి ఓపెన్ అయింది. అది నార్మల్ కామన్ పబ్లిక్కి కాదు. అయితే అది ఇక్కడి నుంచి
కనెక్ట్ అవ్వాలి కనుక సావిత్రి యొక్క జన్మ జరిగింది. ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళి తన భర్త ప్రాణం తెచ్చుకోవడం జరిగింది. అయితే ఫిజికల్ వరల్డ్లో జరిగినప్పుడు ఎంత పెద్ద ప్రాసెస్ అయినా సరే దానికి సంబంధించిన కర్మ న్యాయాన్ని అతిక్రమించకూడదు కనుక ఆవిడికి అటువంటి కర్మానుభవం జరిగింది 3 జన్మల్లో, తప్పకుండా జరిగింది. అయితే ఇక్కడ భౌతిక శరీరంలో ఆ బాధ, వైధవ్యం తాలూకా బాధ ఆవిడ అనుభవించింది. కానీ ఆవిడికి స్పిరిచువల్గా దానికి కావాల్సినటువంటి కాంపెన్సేషను ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది చెప్పలేదు ఆయన. ఆ కాంపెన్సేషన్ ఇవ్వబడింది నాన్న, అంచేత ఆవిడకి ఏం అన్యాయం జరగలేదు. తప్పకుండా ఇక్కడ భౌతిక శరీరంలో ఆ బాధ ఆవిడ అనుభవించింది. పాత జన్మలో ఏం చేస్తుందో తెలియకపోయినా సరే వరుసగా 3 జన్మల్లో ఆ వైధవ్యం ఆవిడ అనుభవించింది, ఆ బాధపడింది. కానీ ఆవిడ స్పిరిట్కి తెలుసు, ఆవిడ జీవాత్మకి తెలుసు, అంటే జీవుడికి జీవాత్మకి ఇద్దరికీ తెలుసు. అంచేత అక్కడ పెద్దగా కంప్లైంట్ లేదు. ఒక మహాదివ్య ప్రక్రియకి సాయపడినందుకు గాను ఇటువంటి శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి భౌతిక శరీరంలో దానికి షీ హెస్ బీన్ యాంప్లీ కాంపెన్సేటెడ్. ఆవిడకి ఎంత దానికి సౌలభ్యం లేదా ఆత్మీయ పరతో వెసులుబాటు ఏం జరగాలో ఆవిడకి అది జరిగింది. అంచేత పత్రిగారు చెప్పింది కరెక్టే. కానీ తర్వాత ఇది కూడా జరిగింది అంతర్లోకాలు. అది ఆయన ఉటంకించలేదు ఏ కారణం చేతో. మోస్ట్ లైక్లీ ఆయన చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఫిజికల్ వరల్డ్లో ఒక ప్రకృతి నియమాన్ని మనం ఉల్లంఘిస్తే దానికి పరిణామం తప్పదు అనేటువంటి విషయం చెప్పడం కోసం పత్రిగారు చెప్పినట్టున్నారు. కాకపోతే ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఫర్దర్ డీటెయిల్స్. ఏమ్మా తర్వాత ఒక్కటే ఒక చిన్న సమాధానం చెప్తాను. చైతన్య కుమార్ గారు అడిగారు, ఏమిటండి ఇలాగ ఓ పక్కనే సాధన చేయాలని ఉంటుంది, కూర్చునేసరికి మొత్తం సంసారం అంతా కళ్ళ ముందు నిలుస్తుంది, ప్రేమలు పాశాలు బంధాలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి, ఏమిటో పాప ఆయన ఏం చేయాలి అని అడగలేదు ఆయన. ఇలా ఉంటుంది సుమా అన్నారు. నిజమేనండి, ఉంటుంది, అలాగే ఉంటుంది. కాకపోతే ఒక్క విషయం ఏమిటంటే ఇదివరకే ఒక వీడియోలో అన్నాను నేను, ఏ కష్టము లేకుండా జరిగిపోతే సాధన ఎందుకు అవుతుంది? సాధన అంటేనే సాధించవలసింది, ఘటన కాదు, అది సంఘటన కాదు, సాధన. మీరు సాధించాల్సింది. సంఘటన అంటే జరిగిపోతుంది స్మూత్గా, దానంతా దాని జరిగిపోతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ మధ్య 2-3 అడిగారు అన్నారు, ఒక చిన్న ఇల్లు, మందులకి అనారోగ్యాలకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో ఉండాల్సినటువంటి వెసులుబాట్లు, మన జీవితం కనీసం సామాన్యంగా నడిచిపోయే వెసులుబాట్లు ఇన్ని అవి చేసుకున్నాక అప్పుడు సాధన చేసుకుంటాను అని. అలా ఉండదు. అప్పుడు సాధన దేనితో చేస్తారు మీరు? మొత్తం అన్ని సౌకర్యాలు మీకు అమరి మీరు ఏ సాధన చేస్తారు? సాధన అంటేనే ఒక సంక్లిష్టతలో ఉంటూ దాని చేత ప్రభావితం చెందకుండా మీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడం కదా. మీకు జీవితంలో ఎటువంటి సంక్లిష్టత లేకుండా అన్నీ స్మూత్గా వెళ్ళిపోతుంటే, సాఫీగా వెళ్ళిపోతుంటే మీరేం చేస్తారు సాధన? మనం ఏం చేస్తాం సాధన? మేబీ దట్స్ ద రైట్ వర్డ్. మనం ఏం చేస్తాం సాధన? అంచేత సాధన అంటే కష్టాలు ఉండనే ఉంటాయి. మన ప్రాధాన్యత ఏది? అదొక్కటే అండి, ఇంకేమీ లేదు. సాధనలో ఒకే ఒక్క సూత్రం ఏమిటంటే మనం దేన్ని ప్రాధాన్యతగా అనుకుంటున్నాము. ఆధ్యాత్మికతే ప్రాధాన్యత. అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాల దారి కష్టాన్ని ఉంటుంది, మనం సాధనా మార్గాన్ని వదలం. అన్ని సౌకర్యాలు అమర్చుకున్న తర్వాత సాధనలో ఉండడం సాధ్యం కాదు. మీరు ఆ మాట అనలే చైతన్య కుమార్ గారు, నేను చెప్తున్నాను, మిగతా కొందరు మిత్రులు అలా అన్నారు కనుక చెప్తున్నాను. ఆయన అన్నమాచార్య కీర్తన ఒకటి ఉంటుందండి,
కడలుడిపి నీరాడగా తలచువారికి అంటాడు ఆయన. ఎక్కడ సాధ్యం? కెరటాలు తగ్గిన తర్వాత స్నానం చేయడం అవుతుందా? అవును. మీరు మొత్తం ఆ తరంగాలు తగ్గిపోయిన తర్వాత స్నానం చేద్దాం అనుకుంటున్నారు. సాధ్యం కాదని చెప్తున్నాను. అటువంటి కంఫర్టే మనకి క్రియేట్ చేసి ఆ తర్వాత మనం సాధన చేసుకోవడం అంటే ఎప్పుడూ ఎవరు ఎక్కడా చేయలేదు. కాబట్టి మనం చాలా స్పష్టంగా నిర్వచించుకోవాలి. సుఖమైన జీవితం కావాలా? కామ్య విద్యలు దానికి సరిపోయే గురువు దగ్గర తీసుకుని ఆ కామ్యాలు నెరవేర్చుకుని వెళ్ళిపోవాలి. సాధన అంటూ మనం మొదలు పెట్టామంటే మటుకు మన ప్రాధాన్యత సాధన మాత్రమే కావాలి. సంసారం వదిలేమని అంటలేదు, సంసారం మాత్రం ప్రాధాన్యత కారాదు మెన్ కంపేర్ టు సాధన. మీరు సాధన చేసుకుంటూ సంసారం నిర్వర్తించుకోండి, వదిలేసి అక్కడే వెళ్ళిపోక్కర్లేదు. ఎందుకంటే అసలు మీకు బ్యాలెన్స్ ఎలా వస్తుందో చూసేందుకే సంసారం పెట్టారేమో కూడా కదా. అంచేత సంసారం నిర్వర్తించుకోండి. కాకపోతే దాంట్లో వచ్చే కష్టాల వల్ల మీరు ప్రభావితం చెంది మీరు సాధనా మార్గంలోంచి బయదొలగకండి. అదే సాధన, ఇంకేమీ లేదు సాధన అంటే. ఎప్పటికి వస్తుంది? సాధ్యమైన వస్తువు ఎప్పుడు రావాలో కాలంలో అప్పుడు వస్తుంది. మీ పనుల్లో సాధన చేయడమే. ఈనాడు నేను అనేది ఇదే. సాధ్యమైన వస్తువు ఏదైతే ఉందో అది దైవీకృప చేత, గురుకృప చేత మాత్రమే మనకి అనుగ్రహింపబడుతుంది. మన సాధనల్లా ప్రయత్నము మాత్రమే. ఏమండి? తర్వాత జ్యోతి అడిగారు, ఇప్పుడు ఎన్ని రకాల జంతువులు మనుషులతో సహా సృష్టించబడ్డాయి. వీటికి తమ జీవితాన్ని నడుపుకునేందుకు కావలసినటువంటి ప్రజ్ఞ ఆర్ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తాం? దైవమే అనేక జీవుల రూపాల్లో తను తాను సృష్టించుకున్నాడు కదా. అయితే వీటికి ఉండే జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మరి మానవుల సంగతి చూస్తే ఒక పరిణామం అర్థం అవుతుంది. కొత్త జ్ఞానాలు మనం తెలుసుకుంటున్నట్టు వస్తుంది. అయితే దైవం కూడా కొత్త జ్ఞానాలు తను కూడా తెలుసుకుంటూ ఉంటాడా? ఇది ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి. దైవమే జ్ఞానం. సత్యం అని దేన్ని అంటారో జ్ఞానాన్ని కూడా దాన్నే అంటారు. సాక్షాత్తు ప్రజ్ఞానఘన రూపిణి అంటాం పరమేశ్వరిని. ఆవిడ ప్రఖరమైనటువంటి జ్ఞాన రూపిణి. ఆవిడే జ్ఞానం. కాబట్టి ఆవిడ లేదా ఆయన దైవం జ్ఞానం నేర్చుకోవడం ఏమి ఉండదు. తన్ని తాను ఎక్స్ప్లోర్ చేసుకుంటారు, తన్ని తాను అన్వేషించుకుంటాడు అని చెప్తారు ఎరుగున్నవాళ్ళు. ఆ మొత్తం ప్రక్రియను ఎరుగున్నవాళ్ళు తన్ని తాను తెలుసుకుంటాడు పరమాత్మ. అంటే ఇలా ఈ గ్రహంలో ఉంటే ఇలా ఉంటుంది, ఓహో ఈ గ్రహంలో పెట్టిన ఈ లక్షణాల్లో ఇక్కడ ఇలా ప్రవర్తిస్తారు. అందరూ ఒకేలా ప్రవర్తించరు కదా. అదే గ్రహంలో ఒక మూల స్వభావం ఉంటుంది ఆ గ్రహంలో ఉండేటువంటి జీవులకి. ఆ మూల స్వభావం కాకుండా కూడా ఇంకా వేరువేరుగా ప్రవర్తిస్తారు. ఎలా ప్రవర్తిస్తారు? సృష్టిలో ఏ జీవులు ఎలా ప్రవర్తిస్తారు? భూమి మీద అయితే మనకి ఖనిజాలు, వృక్షాలు, జంతువులు, మనుషులు, ఇప్పటికీ 4 జంతు ప్రపంచాలు. వేరు గ్రహాల్లో ఇంకే ఉన్నాయో. పరమాత్మ ఒక భూమి ఒకటే కాదు కదా, అనేకమైనటువంటి గ్రహాలు, అనేకమైనటువంటి విశ్వాలు, అనేక బ్రహ్మాండాలు,
ఆయన సృష్టించాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క మూలతత్వం ఉంటుంది, మూల స్వభావం ఉంటుంది అక్కడ సృష్టికి. అది కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితులను బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. ఏ ఇద్దరు మనుషులు ఒకలా, ఏ ఇద్దరు జంతువులు కూడా ఒకలా ఉండవు, ఏ రెండు జంతువులు ఒకలా ఉండవు, ఏ ఇద్దరు మనుషులు ఒకలా ఉండరు. కాకపోతే దైవం ఏమి జ్ఞానాన్ని నేర్చుకోడు. జంతువులు నేర్చుకుంటాయి, మనుషులు నేర్చుకుంటారు, మొక్కలు కూడా నేర్చుకుంటాయి. మీరు పరిణామగతి గురించి చిన్నప్పుడు చదువు ఉంటే, ఒక మొక్క తనకి ఎలా ఉంటే తను జీవించగలుగుతుందో, తన జీవన ప్రక్రియ సజావుగా సాగాలంటే ఎలా బతకాలో, ఎలా వంగాలో అలా వంగుతుంది. ఎడారిలో ఆకులు చిన్నగా ఉంటాయి, ఎందుకు? నీళ్ళు ఆవిరైపోకుండా నేర్చుకుంది మొక్క. అదే జంతువులు తినేస్తాయి అనుకున్న ఆకులున్న చోట ముళ్ళు కూడా పెంచుకుంది మొక్క. మీరు ఎండ తగలకపోతే మొక్క పక్కకి వంగి ఎటు ఎండ వస్తుందో అటు పెరుగుతుంది. అది మొక్కల జ్ఞానం. జంతువులు అంతే కదా, వాటి పరిణామగతి మనం చదువుకుంటాం జీవశాస్త్రంలో. మనుషుల విషయంలో మనం నేర్చుకుని రెండు రకాల జ్ఞానాలు ఉంటాయి. మిగతా పశుపక్ష్యాదుల్లో వాటి జీవించడానికి సరిపోయిన జ్ఞానం మాత్రమే ఉంటుంది, దాని గురించినే చర్చ ఉంటుంది. కానీ మనుషుల్లో ఇక్కడ భౌతిక జీవితం కొనసాగిస్తూ తను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసుకుని తిరిగి పరమాత్మలో తిరిగి వెళ్ళేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని అన్వేషిస్తాడు. మీకు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, మామూలు సామాన్య జీవన వ్యవహారాలకి, జీవన వ్యాపారాలు సాగడానికి కుండల్ని తప్పకుండా సహాయపడుతుంది. నేను మొట్టమొదటి 2-3 వీడియోల్లో చెప్పాను ఈ విషయం. మీ మామూలు జీవన వ్యాపారాలకి కూడా కుండల్ని సహాయపడుతుంది. కానీ సాధకులైన వాళ్ళు మామూలు జీవన వ్యాపారాలకి కాకుండా కూడా మొదటి 3 చక్రాలు దాటేసిన తర్వాత కూడా కుండల్ని జాగృతి సాధించి ఆత్మిక ప్రయాణంలో తమని తాము తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక స్థితికి కుండలిని జాగృతి జరుగుతుంది, ఎక్కడ సహస్రారాన్ని చేరుకుంటుంది అనుకుందాం. అప్పుడు పరమాత్మతత్వాల్లో తన్ని తాను తెలుసుకుంటాడు మనిషి. కాబట్టి ఇది మనిషి యొక్క ప్రయాణం. కిందకి వచ్చినటువంటి ఏదైతే పరమాత్మలో విడివడిన అంశం ఉందో అది వేరు వేరు యోనుల్లో జన్మించి వేరు వేరు అనుభవాలు పొంది తిరిగి మళ్ళీ పరమాత్మ దగ్గర చేరే ప్రయత్నంలో ఈ కుండలిని జాగృతి యొక్క సాధన చేయాల్సి వస్తుంది. దేనివల్ల చేయాలి? ఎదుర్కొన్న మాట్లాడుకున్నాం. అది తపస్సు కావచ్చు, క్రియాయోగం కావచ్చు, మరో కుండలిని యోగ సాధన పచ్చంగా అదే కావచ్చు. ఇలా రకరకాల మార్గాల ద్వారా కుండలిని జాగృతి జరుగుతుంది. కేవలము గురువు యొక్క స్పర్శ చేత కూడా జరుగుతుంది కుండలిని జాగృతి. సమర్థుడైన గురువు అయితే ఆయన కూడా ఊరికే అప్పుడు దాని కారణాలు అనుకుంటే అంతకుముందు మనం చేసిన సాధన లెక్క కట్టి ఇస్తారు, ఉత్తిపండి అనే ఎవరు. కాబట్టి మానవుల పరిణామగతిలో, అది కూడా ఆత్మిక పరిణామగతిలో మానవుడు సాధించాలి తప్ప, మానవుడు నేర్చుకోవాలి తప్ప, మానవుడు సాధన చేయాలి తప్ప దైవానికి అటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఈ ఏ జ్ఞానం ఇప్పుడు మానవుడు సాధిస్తున్నాడో ఆ జ్ఞానాన్ని కూడా ఇవ్వాల్సింది పరమాత్మే. అంచేత ఆయన ఏమీ నేర్చుకోక్కర్లేదు. ఒకనాడు ఏ జ్ఞానం లేకుండా దైవం ఉండి తర్వాత జ్ఞానవంతులైన సందర్భం కూడా లేదు. అలా ఉండదు. దైవమే జ్ఞానమూర్తి, జ్ఞానమే దైవం. మీకు ఈ విషయం నేను చెప్పగలిగానే అనుకుంటున్నాను. నేను మిగతా జీవజంతువులు
వాటి పరిణామక్తులు మానవులైన తర్వాత కొన్నాళ్ళు సామాన్య జీవన వ్యాపారాలు నడుపుకొని తర్వాత దైవం వైపు మళ్ళీ ఎన్ని జన్మలో 10లో 100లో ఈ దైవీ అన్వేషణలో కూడా జీవించి సాధించి అప్పుడు కొండలకు వస్తారు. కొండల జాగ్రత్త కూడా ఒక జన్మలో అయిపోయి వెంటనే పరమాత్మ చేరిపోయిన సందర్భం ఉండదు. కాబట్టి ఏదైనప్పటికీ ఒక్క మాట ఏమిటంటే దైవం కొత్తగా జ్ఞానాన్ని సంపాదించుకునేది ఉండదు. తానే జ్ఞానం. అక్కడ రెండు ఉండవు. జ్ఞానం విడిగా పరమాత్మ విడిగా ఉండరు. మనం కూడా చదువుకుంటాం లలితా శాస్త్రంలో ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప 3 ఒకటే. ఆవిడికి త్రిపుటి మణికుంటుంది. ధ్యానం అనే ప్రక్రియ, ధ్యాత అనేవాడు ఉండడం, ధ్యేయమైన వస్తువు పరమేశ్వరుడు కానీ ఇలా 3 ఉంటే మనకి త్రిపుటి. ఈ 3 ఏకమైపోయిన స్థితి అమ్మది లేదా అయ్యది. అంచేత అక్కడ సాధన ఉండదు, అక్కడ జ్ఞాన సముపార్జన ఉండదు. కేవలము పరమదైవంలో మణికుంటే ఇవన్నీ ఏమ్మా. కాబట్టి ఒకసారి సాధన పూర్తయిన తర్వాత కొండల్ని జాగ్రత్త అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వే రాసినట్టుగా ప్రశ్నలమ్మ. అటువంటి సాధకుడు దైవం యొక్క ఉపకరణంగా ఆయన కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తిస్తాడు. మిగతా జీవులు ఎటువంటి జ్ఞానం ఎలా సంపాదిస్తామో అవి పరిణామికలు ఎలా వస్తాయో మనం చెప్పుకున్నాం. సో ఐ హోప్ ఐ అడ్రస్ యువర్ క్వశ్చన్ రైట్. ముగించే ముందు ఒక్క విషయం చెప్పాలి. నిజానికి మహర్షి ఈ సలహా మీ అందరికీ ఇమ్మన్నారు. మీకు సాధనకు సంబంధించినటువంటి అనుభవాలు ఏమైనా ఉండి అందులో నా సహాయం ఏమైనా ఉంటే మన సంసర్గం ఒకరికొకరికి ఉపయోగపడుతుంది. నేను కేవలం మీ కష్టాలు ఒక్కటే నేను ఏమైనా విని దానికి మార్గం ఏమైనా సూచించడమో లేకపోతే నేను ఇంకేమైనా చెప్పడమో అదేదో ఒక బాబా గారిలాగా ఏ బాబా అయినా కానివ్వండి అది నాకు సరైన ఏమంటారు దాన్ని స్థితి కాదు అని చెప్పారు. వాళ్ళకి చెప్పు, సాధనకు సంబంధించిన ఏమన్నా వాళ్ళకి ఏమైనా సూచన కావాలంటే నీ అనుభవంలో అవి తారసపడితే నీకు తెలిస్తే నువ్వు చెప్దువు. కానీ కేవలము కష్టాలకి మాత్రమే నన్న మార్గదర్శనం అంటే నీ ప్రయోజనం సర్వవదు అని చెప్పారు ఆయన. అంచేత చాలామందికి నేను సమాధానం చెప్పలేను కూడా. మీరు గమనించుంటే మీరు 10 మంది మీ కష్టాలు చెప్పుంటే ఒకరికో ఇద్దరికో నేను పలానా గుడికి వెళ్ళను పలా క్రతువు చేయడనో చెప్పగలుగుతున్నాను నేను. మిగతా వాళ్ళు చూసేందుకు నాకు వెసులుబాటు కూడా ఉండదు. అంచేత మీరు అన్నిదా భావించకుండా మీ దృష్టిని ఒకవేళ మీకు సాధనలో ఎక్కడన్నా మార్గదర్శనం కావాల్సి వస్తే నాకు తెలిస్తే నేను చెప్తాను ఏమ్మా. అంచేత దయచేసి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అన్నిదా భావించకండి. సరే, మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.